హాయ్ అండి. బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్ అండి. సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే పేపర్ మీద అయితే కట్ చేసుకుందామండి. మెయిన్ క్లాత్ మీద ఫస్ట్ కట్ చేస్తే మనకి క్లాత్ కుదరదండి కట్ చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడు పేపర్ మీద కట్ చేస్తున్నాను. కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి మార్జిన్ చేసుకోవాలండి. తర్వాత బ్యాక్ నెక్ మొత్తం లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఆ లెంత్కి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డరు నెక్ కలిపి 5.5 ఇంచెస్ ఉందండి. షోల్డర్ 3 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ చంక డౌన్ అండి, చంక డౌన్ వచ్చి 5.5 ఇంచెస్ అండి. ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి, అందుకోసం 5.5 తీసుకుంటే సరిపోతుందండి. చాలా సన్నగా ఉంటారు. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుందామండి. మన ఓల్డ్ బ్లౌజ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని ఫస్ట్ అయితే నెక్ దగ్గర మిడిల్లో ఎంత ఉందో చూసుకోవాలి. 4.35 ఇంచులు ఉంది. అదే ఇటువైపు కుట్టు దగ్గర లెఫ్ట్ రైట్ కుట్టు దగ్గర అదే మార్కింగ్ 4.35 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆ చివరి నుండి చివరికి ఎంత ఉందో చూసుకోవాలి. 14.5 ఇంచులు ఉంది, దానికి సగానికి చూసుకోవాలి. 7.5 వచ్చిందండి. ఆ 7.5 ఇంచెస్ చెస్ట్ లూజు మార్క్ చేసుకోవాలి. మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా కిందకి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకుంటున్నాను చంక రౌండ్. ఇప్పుడు కింద నెక్ డౌన్ ఎంతవరకు అన్నది ఇలా బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకుంటున్నాను. పైన ఎలా అయితే 2.5 పెట్టుకున్నామో అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకొని ఇలా మనం బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్ ఫస్ట్ ఇప్పుడు ఈ బాక్స్లో మనం నెక్ షేప్ అయితే తీసుకోవాలి. మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి, ఆ షేప్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఇలా నెక్ దగ్గర నుండి ఇలా మనం సైడ్ జాయింట్ వరకు ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఇలా రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకుందాము. ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసేసుకుందామండి. మీకు మార్కింగ్లో సరిగా కనిపించట్లేదు, కట్ చేసిన తర్వాత క్లియర్గా ఉంటుందండి. పేపర్ మీద ఎందుకు కట్ చేశానంటే మనం ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది కదండి. ఫస్ట్ ఆ జాయింట్ మరి మనం డైరెక్ట్ లైనింగ్ క్లాత్ మీద కట్ చేస్తే మనకి క్లాత్ లెంత్ అన్నది తగ్గిపోతుంది. అందుకోసం నేను ఫస్ట్ పేపర్ మీద అయితే కట్ చేసుకున్నాను. అప్పుడు మనం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం జాయింట్ చేసుకుంటే కరెక్ట్ షేప్ అయితే వస్తుందండి. దానికోసం టోటల్ 2 వైపులా కట్ చేసి చూపిస్తున్నాను ఒకసారి మీకు. ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం క్లాత్ మీద సేమ్ ఎలా అయితే పేపర్ కట్ చేసుకున్నామో అదే మార్కింగ్ పేపర్ మీద లైనింగ్ క్లాత్ మీద మార్క్ చేసుకోవాలి. కింద పార్ట్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇది మనం ఇక్కడ జాయింట్ చేయాలి కదండి, దానికోసం మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ అదే జాయింట్ మనం కట్ చేసుకున్న దాని మీదే క్లాత్ జాయింట్ చేస్తే మనకి క్లాత్ లెంత్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకొని ఆ ఎక్స్ట్రా తీసుకున్న 1/2 ఇంచ్లో మనం దీన్ని అయితే జాయింట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్ అయితే చేసుకోవాలండి. దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఈ కింద పార్ట్కే ఎక్స్ట్రా తీసుకోవాలండి. పైన మనం జాయింట్ చేసేదానికి ఎక్స్ట్రా అయితే తీసుకునే అవసరం లేదు. కట్ చేసుకొని ఇది కూడా 2 పీసెస్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
ఈ మార్కింగ్ ప్రకారం మనమైతే కట్ చేసేసుకుందాము. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసేసుకున్నానండి బ్యాక్ పార్ట్కి. ఒకసారి ఎలా ఉందన్నది మీరు చూడండి. ఒకసారి ఇట్లా వేసి చూపిస్తున్నాను. ఇలా ఉందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం కట్ చేసేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నానండి. లైనింగ్ మీద ఎక్స్ట్రా తీసుకుని కట్ చేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాలు ఉన్నాయి కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద పార్ట్ అయితే ముందు స్టిచ్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూరా స్టిచ్ అయితే వేసుకోవాలి. చుట్టూరా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా సేమ్ అలానే స్టిచెస్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. మనం ముందే ఆపోజిట్లో వేసుకోవాలండి కరెక్ట్గా రావడం కోసం. రెండు కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే సైడ్ మనం పైపింగ్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు దానికోసం నేను ఈ క్లాత్ తీసుకున్నాను థ్రెడ్ పైపింగ్ కోసం. దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి థ్రెడ్ పెట్టి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం దీనికి క్లాత్కి అటాచ్ చేస్తున్నానండి. చూడండి ఒకసారి ఎలా కుడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకొని దానికి లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ లోపల స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా రెండు కూడా పెట్టేసుకున్నానండి. దీనికి కట్స్ పెట్టుకొని లోపల వైపుకి అయితే తిప్పేసుకుంటానండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి తిప్పేసుకొని ఈ పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ పైపింగ్ కోసం నేను సింగిల్ పాదం యూజ్ చేశానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రెండింటికి కూడా ఇలానే పైపింగ్ అయితే వేసేసుకోవాలండి. రెండు పైపింగ్ వేసేసుకున్నానండి. ఇక్కడ నెక్ దగ్గర కూడా కింద డౌన్లో కూడా మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. కింద పార్ట్కి సేమ్ అది ఎలా అయితే వేసుకున్నామో అలానే దీనికి కూడా పైపింగ్ అయితే మనం వేసేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని నేను కట్స్ పెట్టుకొని బ్యాక్ తిప్పేసుకుంటున్నానండి. కట్స్ పెట్టడం మర్చిపోయానండి. కట్స్ పెట్టుకొని తర్వాత బ్యాక్ తిప్పుకుంటే మనకి రౌండ్ షేప్ కదండి, కొంచెం ఫ్రీగా తిరుగుతుందండి. ఇలా స్టిచ్ అయితే వేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని అయితే జాయిన్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుందండి.
ఇలా మనం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదండి, ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం. ఆ ఎక్స్ట్రా క్లాత్ మీద ఈ క్లాత్ పెట్టి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కార్నర్లో మాత్రం రఫ్ చేసుకోవాలండి, లేదంటే జాయింట్ ఊడిపోతుంది. చివర రఫ్ చేసుకోవాలండి. సేమ్ ఇటువైపుది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సరే ఎలా ఉందో చూసి చెప్పండి. ఇక్కడైతే నెక్ దగ్గర హ్యాంగింగ్స్ వేస్తానండి. కింద నడుము దగ్గర నడుము పట్టి వేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టు కింద నడుము పట్టి వేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలండి నడుము దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ